పట్టణంలోని కల్లూరుపల్లికి వెళ్లే దారిలో వైఎస్ఆర్ బిస్కెట్స్ కంపెనీకి చెందిన ఖాదర్ భాష దళితులను నమ్మించి 30 లక్షల వరకు మోసం చేశాడని సీమాంధ్ర ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు పందింటి సుబ్బయ్య మాదిగ పేర్కొన్నారు. నెల్లూరులో డాక్టర్ బాబు జగజీవన్ రావు భవన్లో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ దళిత నాయకుడైన ఎల్లసిరి దేవాతో పాటు ఆయన అన్న కుమారుడు దగ్గర బిస్కెట్లు, వేరుశెనగ ముద్దలు తయారు చేసే పేరుతో 20 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టించారన్నారు. ఆ నగదును సొంత అవసరాలకు వాడుకున్నారని ఆరోపించారు. ఖాదర్ భాషపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర దళిత సేన జనరల్ సెక్రటరీ ఎల్లసిరి దేవా మాట్లాడుతూ ఖాదర్ భాష మజీద్ బిస్కెట్ల ఫ్యాక్టరీని సంబంధించి బిస్కెట్లు 4 రాష్ట్రాలకు సరఫరా అవుతుంటాయని తాము నమ్మి పెట్టుబడి పెడితే కనీసం ఆ నగదు ఇవ్వలేదన్నారు. దీనిపై జిల్లా ఎస్పీకి కూడా ఫిర్యాదు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో ఆనందరావు, డానియల్, రియాజ్, సల్మాన్, రమణయ్య తదితరులు పాల్గొన్నారు. పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం ఉద్దేశం ఏంటంటే, గత 6 నెలల నుంచి వైఎస్ఎం కంపెనీలో ఉస్మానా బిస్కెట్, అదేవిధంగా ఏర్చనం ముద్దలు, అదేవిధంగా 4-5 రకాలు తయారు చేసే ఒక ఫ్యాక్టరీ కల్లూరుపల్లి పోయే రూట్లో ఉంది. అక్కడ ఎల్లశ్రీ దేవదానం అనే వ్యక్తిని నమ్మించి అతని చేత 20 లక్షల రూపాయల పైన పెట్టుబడి పెట్టించి అతన్ని మోసం చేసిన సందర్భంగా ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈరోజు గత 6 నెలల నుంచి పెట్టుబడి పెట్టి అనేక విధాలుగా వాళ్ళ అన్న కుమారుడు చదువుకొని నిరుద్యోగంగా ఉన్నాడని ఆయన ఆ ఫ్యాక్టరీలో పెట్టి ఏదో బతుకు తిరిగి చూపించాలనే ఉద్దేశంతో వాళ్ళ అన్న చనిపోయిన దానివల్ల వాళ్ళ అన్న కుమారుడికి దాంట్లో ఏదన్నా బాధ్యత ఒప్పించి అక్కడ ఏదన్నా డెవలప్ అవుతాడనే ఉద్దేశంతో అతను బ్యాంకీ లోన్ తెచ్చుకొని ఈరోజు 20 లక్షల రూపాయలు ఆ కంపెనీలో పెట్టడం జరిగింది. ఆ కంపెనీలో పెట్టిన తర్వాత 2-3 నెలలు ఒక 50,000 లెక్కన జీతం ఇవ్వటం జరిగింది. తర్వాత ఎల్లశ్రీ దేవదానం ఆ ఫ్యాక్టరీకి పోయేసి అసలు ఏం జరుగుతుంది, ఈ ఫ్యాక్టరీలో ఎంత పెట్టుబడి పెట్టాము, ఎంత ఆదాయం వస్తుంది, ఎంత ప్రొడక్షన్ జరుగుతుంది అనే విధంగా ఒకసారి ఫ్యాక్టరీకి పోయి పరిశీలించడం కూడా జరిగింది. ఆ ఫ్యాక్టరీలో పరిశీలించడం జరిగిన తర్వాత ఓన్లీ 10 లక్షల రూపాయలు అతను సొంతానికి తండలకు వాడుకొని కట్టేసి ఉన్నాయి. ఉమ్మడి డబ్బుల్లో 10 లక్షల రూపాయలు ఉమ్మడి డబ్బుల్లో అతను లెక్క అడిగిన తర్వాత 10 లక్షల రూపాయల తండలు కట్టిన సందర్భాలు ఉన్నాయి. అదేవిధంగా ఆ కంపెనీ వెహికల్స్కి ఒక 5 లక్షల రూపాయలు డ్యూలు కట్టడం కూడా జరిగింది. అవి ఏంటంటే అంటే అది ఉమ్మడి డబ్బు, అందరం కూర్చొని మాట్లాడుకొని దాన్ని చర్చించుకొని చేయాల్సిన అవసరం ఉంది. ఈయన సొంతంగా తండలు కట్టుకోవటం, కంపెనీ పేరు మీద ఉండే డ్యూలు కట్టడం ఎవరు సొత్తది. ఒక దళితులని మోసం చేసి ఇన్ని రోజులు వాళ్ళ కుటుంబాన్ని మానసికంగా ఇబ్బంది గురి చేస్తూ ఉన్నారు. అది చాలా దుర్మార్గమైన విషయంగా మేము భావిస్తూ ఉన్నాం. ఎందువల్లంటే ఇది చాలా సున్నితమైన విషయము. దీన్ని సామరస్యంగా పరిష్కరించుకోవాలనే ఉద్దేశంతోనే ఇప్పటి వరకు కూడా వీళ్ళు మాకు చాలాసార్లు వచ్చి మా ఆఫీస్కి వచ్చి చెప్పినా కూడా ఇది చాలా సున్నితమైన విషయము, అధికారుల దృష్టికి తీసుకొని వెళ్ళి అధికారుల ద్వారా పరిష్కరించుకోవాలి తప్ప దీన్ని ఎక్కడో కూడా మనము ఇది ఇష్యూ చేయకూడదనే విధంగా ఈరోజు కూడా మేమంతా దేవాకు నచ్చ చెప్పుకుంటూ, అదేవిధంగా గౌరవనీయులైన జిల్లా ఎస్పీ గారి దృష్టికి కూడా ఈ సమస్యను తీసుకురావడం జరిగింది. ఎస్పీ గారు కూడా స్పందించి దాన్ని ఇమీడియట్గా దాన్ని సెటిల్ చేయమని కూడా ఆదేశాలు ఇవ్వడం కూడా జరిగింది. కానీ ఇక్కడ కొన్ని కారణాల వల్ల ఆ డిపార్ట్మెంట్ సీఎం దగ్గర వచ్చి, సార్ మేము డబ్బులు కట్టేస్తాం సార్, నాకు 2 రోజులు టైం కావాలా, 3 రోజులు టైం కావాలని చెప్పి ఈ కుటుంబాన్ని చాలా విధంగా ఇబ్బందులు గురి చేస్తున్నాడు అతను ఖాదర్ భాష అనే వ్యక్తి. అందువలన ఇమీడియట్గా మా ఎల్లశ్రీ దేవానందకి రావాల్సిన డబ్బులు కట్టేసి అదేవిధంగా అతనికి ఇవ్వాల్సిన గుడ్విల్ కూడా ఇమీడియట్గా ఇచ్చి, లెక్క చేయకపోతే ఇది చాలా విషయం. ఎందువల్లంటే ఒక దళిత కుటుంబాన్ని మోసం చేసి దళితులను రోడ్డు పడే విధంగా ఈరోజు ఖాదర్ భాష చేసినాడు. దాన్ని ఏమాత్రం కూడా క్షమించరాని విషయంగా మేము భావిస్తూ ఉన్నాం. అతని మీద అట్రాసిటీ కేసు, చీటింగ్ కేసు ఎందుకు కట్టకూడదని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.
ఎందువల్లంటే ఒక దళితుల కుటుంబం, 2 దళిత కుటుంబాలని రోడ్డును పడేసి ఆ కుటుంబాలను రోడ్డును పడే విధంగా దానికి కారణం ఓన్లీ కాదర్ భాష అని మేము తెలియజేస్తూ ఉన్నాం. ఇందువల్ల ఇప్పుడు దాకా కూడా మేము అధికారుల దృష్టికి తీసుకెళ్ళి ఆ సమస్యను పరిష్కరించే విధంగా మేము అడుగులు వేస్తున్నాం. ఎందువల్లంటే సమస్యలు ఇప్పుడు పరిస్థితులు బాగలేవు, అది అధికారుల ద్వారానే పరిష్కరించుకోవాలనే విధంగా ఈరోజు మేము చాలా మౌనంగా ఉన్నాం. దాన్ని మా చేతగానితనంగా తీసుకొని ఈరోజు కాదర్ భాష తీసుకోవడం చాలా దుర్మార్గమైన విషయంగా మేము భావిస్తూ ఉన్నాం. ఎందువల్లంటే ఈరోజు కూడా 20 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి ఆ బ్యాంకుల్లో డ్యూలు కట్టలేక, అక్కడ డబ్బులు లేక, ఇక్కడ డబ్బులు లేక రోడ్డు పడే విధంగా ఈ దళిత కుటుంబాలు రోడ్డు పడే విధంగా ఈరోజు ఆ కాదర్ భాష చేస్తున్నాడు. ఏమాత్రం కూడా ఇది క్షమించడం నేరంగా మేము భావిస్తూ ఉన్నాం. ఎందువల్లంటే ఎల్లశ్రీ దేవానందమే కాదు, చాలా కుటుంబాలను కూడా ఇతను డబ్బులు పెట్టించి ఆ కుటుంబాలన్నీ కూడా రోడ్డు పడే విధంగా దానికి కారణం ఈ కాదర్ భాష అని మేము తెలియజేస్తూ ఉన్నాం. నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దళిత సేన జనరల్ సెక్రటరీగా ఉన్నాను, మరియు ఎంప్లాయీస్ అసోసియేషన్ SC/ST ప్రెసిడెంట్గా ఉన్నాను నెల్లూరు జిల్లాకి. విషయం ఏమిటంటే కాదర్ భాష OSN కంపెనీస్ బిస్కెట్ ఫ్యాక్టరీ తయారు చేసేటటువంటి కాదర్ భాష వాళ్ళ భార్య అయినటువంటి మసీరా వాళ్ళు కల్లూరుపల్లి జగజ్జీవరావు కాలనీలో ఫ్యాక్టరీలు పెట్టి ఇండస్ట్రీ నడుపుతున్నారు. వాళ్ళు ఉస్మానియా బిస్కెట్లు, రకరకాలైనటువంటి ఒక 100 రకాల బిస్కెట్లు, పీనెట్టు, సోంపాపిడి, నమ్కీన్స్ ఇవన్నీ కూడా వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ తయారు చేసి 4 రాష్ట్రాలకి వాళ్ళు సరఫరా చేస్తుంటారు. వాళ్ళు ఎన్నో కొన్ని సమస్యల్లో ఇరుక్కున్నారు. మనీపరంగా ఇబ్బందులు అయ్యి కొన్ని సమస్యలు వచ్చిన తర్వాత నన్ను ఆశ్రయించడం జరిగింది. వాళ్ళిద్దరు భార్యాభర్తలు ఇద్దరు వచ్చి నన్ను ఆశ్రయించి, అలా మేము చాలా ఇబ్బందుల్లో ఉన్నాము, కంపెనీ ముందుకు పోవడం లేదు, వ్యాపారం అయితే ఉంది, మీరు పెట్టుబడి పెట్టండి అని చెప్పిన తర్వాత మేము అన్నీ క్షుణ్ణంగా పరిశీలించి పెట్టుబడి పెట్టడం. మా అన్న పిల్లకాయలు ఉంటే, మా అన్నగారు చనిపోయి ఉన్నాడు, ఆ అబ్బాయిని మా పెదనాన్న కొడుకు ఉంటే ఆ అబ్బాయిని ఇద్దరిని పెట్టి వాళ్ళకి పెట్టుబడి ఇచ్చి ఒక సుమారు 20 లక్షల రూపాయలు ఇచ్చినాము. వాళ్ళిద్దరిని కూడా ఒక అతనైతే కంపెనీలో ఉద్యోగం కూడా ఇచ్చాడు. ఉద్యోగం ఇచ్చి 2 నెలలు కంపెనీ నడిపాడు. ఈ 2 నెలల్లో కాదర్ భాష మసీరా వాళ్ళు ఇద్దరు కలిసి 31 లక్ష తినేశారు. డైలీ తండలు, వీక్లీ తండలు, వెహికల్స్ డ్యూలు అని చెప్పి అది ఇది అని చెప్పి డబ్బులు తినడం జరిగింది. మా అన్న కొడుకు నాకు చెప్పిన తర్వాత నేను పోయి అడిగిన తర్వాత వాళ్ళకి కష్టమేసి వాళ్ళకి ఏదో ఇబ్బందిగా ఫీల్ అయ్యి మా అన్న కొడుకుని తీసేయడం జరిగింది. వాళ్ళకి అదేమంటే మేము అడిగితే మేము పెట్టుకోము, మీరు వెళ్ళిపోండి, మీరు ఉండడానికి లేదు, మీ ఇష్టం వచ్చిన వాళ్ళకి చెప్పుకోండి, దిక్కున్నోళ్ళకి చెప్పుకోండి అని చెప్పగా మేము మా దళిత నాయకులను ఆశ్రయించి వాళ్ళ ద్వారా SP గారిని ఆశ్రయించి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత SP గారు దీన్ని ఇమీడియట్లీ దీని మీద యాక్షన్ తీసుకుని చెప్పిన తర్వాత DSP గారు CI గారికి చెప్పడం జరిగింది. CI గారు అతన్ని పిలిచి మొత్తం విచారణ జరిపి అతను ఒప్పుకోవడం కూడా జరిగింది. గుడ్వీలతోటే డబ్బులు కట్టించేస్తాను, నేనైతే కొంత కలిసి చేయనని చెప్పిన తర్వాత డబ్బులు ఇస్తానని చెప్పి తప్పించుకుంటూ CIలు మారుతూ ఉండడం చూసుకొని అది అలుసుగా తీసుకొని ఈ రోజు వరకు అతను స్పందన లేకుండా వ్యాపారం చేసుకుంటూ ఉన్నాడు. ఈ విషయాన్ని మా దళిత సంఘాల్లో మేమందరం కూడా చర్చించుకొని ఈరోజు ప్రజలకి చాలామందికి అనేక మందికి చాలామంది కూడా మోసం చేస్తున్నారని, చాలామంది కూడా కేసులు పెట్టున్నారని మా దృష్టికి కూడా వచ్చింది. విచారణ చేయగా మేము ఈ విషయాన్ని ప్రజలు కూడా గుర్తుంచుకోవాలి. మాకు తగిన అధికారుల దృష్టికి ఈ విషయం పోయి అధికారులు స్పందించి ఈ విషయాన్ని త్వరగా మాకు ఈ సమస్య నుంచి మమ్మల్ని బయటగా మేము కోరుకుంటున్నాం. జారాజి శ్రీనివాస, నేను అంబేద్కర్ నాయకుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడిగా ఉన్నాను. ఈ ఎల్లశ్రీ దేవా అనే వ్యక్తి దాదాపు కాదర్ భాషకి 20 లక్షల రూపాయలు షేర్లుగా పెట్టుబడి తన సొంత డబ్బులు ఇచ్చి ఆ ఇచ్చిన డబ్బుల్లో ఆ కాదర్ భాష వ్యాపారం చేస్తా ఆదాయం పొందుతూ వ్యాపారంలో లాస్ వచ్చింది, నేను డబ్బులు ఇవ్వలేదని చెప్పి ఒక సందర్భంలో చెప్పడం జరిగింది. మరి 5th టౌన్ పోలీస్ స్టేషన్స్ గతంలో ఉన్నటువంటి CA గారికి కూడా కంప్లైంట్ ఇచ్చాము. CA దగ్గర కూడా వచ్చి నేను దాంట్లో కూడా 80% కానీ 70% కానీ డబ్బులు ఇస్తాను అని ఒప్పుకున్నాడు. దురదృష్టం ఆయన ట్రాన్స్ఫర్ వెళ్ళిపోయాడు. ఈ మధ్యకాలంలో కూడా గత 15 రోజుల క్రితము
మరి గౌరవనీయులైన ఎస్పీ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళాము. ఈరోజు ఒక ఎస్సీ కులానికి చెందినటువంటి ఈ దేవాచాల నిరుపేద కుటుంబానికి చెందిన వ్యక్తి ఎక్కడో తండ్రులకో అప్పో సొప్పో తెచ్చి ఏదో దాంట్లో ఆదాయం వస్తుందని చెప్పి ఒక షేర్గా ఉండి ఆ డబ్బులు ఇస్తే ఈరోజు కాదర్ భాష ఆ డబ్బులను కూడా ఆదాయం పొంది ఈరోజు అని చెప్పి నేను కట్టను, నీ దిక్కుల చోట చెప్పుకోమని చెప్పి ఈ దేవాన్ని భయభ్రాంతులు చేస్తామన్నాడు. మరి మేము ఒకటే అడుగుతా ఉన్నాం, ఈ కాదర్ భాష మీద మరి అట్రాసిటీ కేసు కూడా అని చెప్పితో ముఖ్యమని చెప్పి చెప్తా ఉన్నాం. ఈరోజు ఈ జిల్లాలో దళితులు వాళ్ళ రూపాయి పోగు చేసుకొని ఏదో ఆశపడి డబ్బులు ఇస్తే ఈ కాదర్ భాష లక్షల రూపాయలు ఆదాయం పొంది ఈరోజు డబ్బులు ఈయనంటున్నాడు. ఇది ఎంత మాత్రం కరెక్టు? మరి ఈరోజు మీడియా దృష్టికి సవినీయంగా నేను చెప్పేది ఏంటంటే, అక్కడ ఉన్నటువంటి ఆ గూడెంలో ఉన్నటువంటి ఆ షట్టర్లు కూడా వేసేస్తాం. అక్కడ కానీ ఈ కాదర్ భాషతో కానీ ఇంకెవరైనా కానీ వస్తే అక్కడ లా ప్రకారంగా కూడా వాళ్ళ మీద కేసులు కట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒక నిరుపేద కుటుంబానికి చెందినటువంటి ఈ దేవాన్ని ఎంత సీటింగ్ చేశాడంటే, ఎంత మోసం చేశాడంటే, ఈ జిల్లాలో ఇతనే కాదు ఇంకొక నలుగురిని కూడా ఈ కాదర్ భాష సీటింగ్ చేశాడు. అందుకని మరి గౌరవనీయులైన సీఏ గారు కూడా దీన్ని అతని మీద పూర్తి దర్యాప్తు చేసి ఆ తీసుకున్నటువంటి డబ్బులు మాకు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.